నీకు ఎప్పుడు కోపం వచ్చినా ఈ 5 సూత్రాలను గుర్తు చేసుకో. మొదటి సూత్రం ఆలోచించడం. నీకెప్పుడు కోపం వచ్చినా ముందు నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడు కోపంలో మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం. ఆ తర్వాత మనం చేసిన తప్పుకి మనం పశ్చాత్తాపడుతూ ఉంటాం, మనం సిగ్గుపడుతూ ఉంటాం. అందువల్ల మాట అనే ముందు ఆలోచించు. రెండవది, ఎంత కోపం వచ్చినా సరే నీ వాదనని ఎప్పుడూ శాంత స్వభావంతో వినిపించాలి. మూడవది, నీకు ఎప్పుడు కోపం వచ్చినా ఆ ప్రదేశాన్ని వదిలేసి నడుచుకుంటూ ఎటైనా దూరంగా వెళ్ళు. ఎందుకంటే దానివల్ల నీకు అంతర్మదనం చేసుకోవడానికి, ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది. నాలుగవది, ఇది చాలా ముఖ్యమైన సూత్రం, క్షమ. క్షమించడం నేర్చుకో తాత్య. ఎందుకంటే ఎవరినైనా వారి తప్పుల విషయంలో మన్నించడం అనేది, క్షమించడం అనేది కోపాన్ని విఫలం చేయడమే అవుతుంది. కోపం ఎన్నడూ కోరుకోదు ఎవరిలో క్షమాగుణం ఉండడం. ఎందుకంటే కోపం మనుషులని లొంగదీసుకోవాలనుకుంటుంది. కానీ క్షమ దాని ఉద్దేశాన్ని విఫలం చేస్తుంది. ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకో, క్షమాగుణం చాలా గొప్పది. తప్పు ఎవరి వల్లైనా జరగచ్చు.